హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనం పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మరొక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఇది వచ్చేసి జూలై 12th రోజు అయితే మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ మనకి మహారాష్ట్ర ముంబై నుంచి అయితే రిలీజ్ అయింది. కానీ దీనికి ఎవరైనా ఇండియన్ సిటిజన్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు ఇందులో టోటల్ 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెకానిక్, వెల్డర్, టైర్ మ్యాన్, పెయింటర్ ఇలా అయితే టోటల్ 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టుకు సంబంధించి పే స్కేల్ చూసుకున్నట్లయితే లెవెల్ 2 ప్రకారం 19,900 అయితే వస్తుంది. విత్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 10th లోపల అయితే దీనికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 years లోపల ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే 40 years ఉన్న వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు జాబ్ చేస్తూ ఉన్నట్లయితే 45 years వరకు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏదైనా టెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. లేదా 8th class పాస్ అయి 1 year ఎక్స్పీరియన్స్, అంటే మెకానికల్ వీళ్ళు ఏవైతే ఎక్స్పీరియన్సెస్ ఇచ్చారో వాటిల్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దాన్ని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మెకానిక్ పోస్టులకు అప్లై చేసుకుంటున్న వాళ్ళకైతే మోటార్ వెహికల్ సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ మరియు లైట్ వెహికల్ మోటార్ లైసెన్స్ అనేటివి ఉండాలి. దీనికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే ఏజ్ ప్రూఫ్, దానికి సంబంధించిన ఏజ్ ప్రూఫ్స్కి ఏదైనా ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు ఇలాంటివి ఏవైనా చూపించవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఏదైనా చదివి ఉన్నట్లు 10th class 8th class ఏదైనా చదివితే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, టెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా కోర్స్ కంప్లీట్ అయినట్లుగా ఉంటే ఆ సర్టిఫికేట్ మరియు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే వాళ్ళ కమ్యూనిటీ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 rupees అయితే ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 400 అయితే ఉంటుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్ని కూడా వీళ్ళు నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఫోటో అయితే మీరు అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫుల్ నేమ్, మీ యొక్క ఫుల్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ మరియు మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దాని యొక్క పేరు రాయాలి. నెక్స్ట్ పిన్ నెంబరు, అడ్రస్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ మరియు ఏజ్, ఒకవేళ జాబ్ చేస్తూ ఉన్నట్లయితే ఎన్ని ఇయర్స్ జాబ్ చేశారు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి డేటు, ప్లేస్ మెన్షన్ చేసేసి మీ యొక్క సిగ్నేచర్ అయితే చేసి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.